కానీ బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు మొట్టమొదటిగా ధన్యుడు అవుతాడు. ఇంగ్లీష్లో ధన్యుడికి ఏమంటారంటే హ్యాపీ ఇస్ ద మ్యాన్, అరే జాయ్ఫుల్ ఇస్ ద మ్యాన్, ఆనంద భరితుడు అవుతాడంట, ఆనంద భరితులు అవుతారంట. మొదటిది ధన్యులం అవుతాం. రెండవది అతడు చేయనదంతయు సఫలమగును అంటుంది. మొదటి ధన్యత, రెండవది సఫలత. ఇది దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ మానవులకి మనోనేత్రం తెరవబడలేదు కాబట్టి బైబిల్ చదవరు. ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఏమండి, ఎన్నెన్నో చూస్తారు. కానీ వాక్యం చదివినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు, తర్వాత నువ్వు చేసేది సఫలమవుతావు. నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు, నీ ఆలోచనలకు దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఆశయాలు నెరవేరుస్తాడు. ఒకటేంటి, ఆయన వెతికిన వారికి మత్తయి సువార్త 6:33 ప్రకారంగా, ఏమండి, మనుషులు లోకంలో తెగ వెతుకుతారు, చాలా వెతుకుతారు, కానీ దొరకక నిరుత్సాహపడతారు. మత్తయి సువార్త 6:33 ప్రకారంగా చూస్తే ఆయన రాజ్యము నీతిని మొదట వెతికినప్పుడు ఇవన్నీ, ద లిస్ట్ యు హ్యావ్ గాడ్ విల్ గ్రాంట్, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడును.